ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి మూగజీవాల పట్ల చూపుతున్న మమకారం, సాహసం నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. సూర్యోదయానికి ముందే తన రోజును ప్రారంభించే శ్రీలక్ష్మి పచ్చని పొలాల్లో పురుషులతో సమానంగా శ్రమిస్తూనే మరోవైపు ఎంతో సాహసోపేతమైన ఎడ్ల పందెం రంగంలో శిక్షకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. 8 ఏళ్ల క్రితం కేవలం అనుకోకుండా తన ఇంట్లో పుట్టిన గిత్తలను తెనాలి పోటీలకు తీసుకువెళ్లడం ఆమె జీవితంలో పెద్ద మలుపుగా మారింది. అక్కడ సాధించిన విజయం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా పశువుల పట్ల ఆమెకున్న ప్రేమాభిమానాలు మరింత దృఢపరిచింది. మొత్తం 15 ఎద్దులు ఉన్నాయండి. ఒక 4 సైజుల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్కి పోటీ పడే ఎద్దులు ఉన్నాయి. మొత్తం మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత అసలు దానికి అంటే బిడ్డలను పెంచినట్టు దీన్ని పెంచుతున్నారు కదా, మరి వీళ్ళ మెయింటెనెన్స్కి ఎలాగా? మెయింటెనెన్స్ చాలా అయిద్దండి. దాదాపు నెలకి 4 లక్షల పైన అయ్యిద్ది. ఇంకా వాటి మీద మోజుతో ముందుకు పోతున్నాం. అంటే గుర్తింపు కోసం సార్, లేకపోతే గుర్తింపు కోసమో వాటి మీద మోజు ఉంది. మన ఎద్దు పందెం కొట్టాలి, మన ఎద్దుతో తోలాలనే ఇదితో, ఈ పార్టీ మీద అభిమానంతో మీకు అన్నీ కలిసి జరుగుతుంది. ఇప్పుడు 8వ సంవత్సరం 2018లో మొదలు పెట్టామండి. 7 సంవత్సరాలు నిండింది, 8వ సంవత్సరం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీలక్ష్మి వద్ద 7 జతల పందెం ఎడ్లు ఉండగా వాటిని కేవలం మూగజీవాలుగా కాకుండా తన సొంత బిడ్డల్లాగా ఆమె భావిస్తారు. తెల్లవారుజాము నుంచే వాటి పాకలను శుభ్రం చేయడం, స్నానం చేయించడం, వాటికి పోషక విలువలున్న ఉలవలు, బార్లీ గంజితో పాటు పోటీల సమయంలో బాదం పప్పులను కూడా మేతగా అందిస్తూ ఎంతో క్రమశిక్షణతో శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆ ఎడ్లు ఆమె గొంతును, స్పర్శను గుర్తుపడుతూ ఎంతో అనుబంధాన్ని ప్రదర్శిస్తాయి. పురుషుల ఆధిపత్యం అధికంగా ఉండే ఈ పందెం రంగంలో శారీరక శ్రమతో కూడిన శిక్షణను ఇస్తూ అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీలక్ష్మి తన ఎడ్లను విజేతలుగా నిలబెట్టారు. అయితే ఈ ప్యాషన్ వెనుక ఆర్థికపరమైన సవాళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. రోజుకు దాదాపు 11,000 రూపాయల వరకు పోషణ కోసం ఖర్చవుతున్నా పోటీల్లో వచ్చే బహుమతి మొత్తం ఆ ఖర్చులకు సరిపోకపోయినా శ్రీలక్ష్మి ఏనాడు వెనకడుగు వేయలేదు. అత్తోట శ్రీలక్ష్మి అండి. ఆర్కే బుల్ సంస్థ రామకృష్ణ గారి మిస్సెస్ని. వేటపాలెం గ్రామం మాది. మీరు పెంచడానికి ప్రధాన కారణం ఏంటి? మాది ఫస్ట్ నుంచి ఫ్యామిలీ వ్యవసాయం ఫ్యామిలీ అండి. నాన్న వాళ్ళు కానీ ఇటు రామకృష్ణ గారు వాళ్ళ వైపు కానీ ఎంత వ్యవసాయం ఫ్యామిలీయే. రామకృష్ణ గారికి ఎద్దులంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఫస్ట్లో నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదండి. ఆయన ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా ఎద్దుల మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు, వీటిని బాగా పిల్లలా చూసుకుంటున్నారు. నేను ఫస్ట్లో వద్దనేదాన్ని. చాలా ఎద్దులతో అంటే చాలా ఖర్చుతో కూడిన పని, మనం అదంతా చేయాలంటే చాలా ఇబ్బంది అన్న రామకృష్ణ గారికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఏం లేదు, మనం వీటిని పిల్లలా చూసుకోవచ్చు, ఏమవదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సరేనని ఇంక నేనేం అనలేదండి. రామకృష్ణ గారు మెల్లిమెల్లిగా ఇక ఇట్లా పోటీలు తీసుకెళ్ళటము, ఒక్కొక్క ఎద్దుని గురించి చెప్పటము, అన్నీ మంచి మంచి ఎద్దులు ఉన్నాయి. మంచి ఎద్దులు ఉంటే సింహ అని ఒకటి ఎద్దు ఉండేదండి. అది కనీసం 200 వరకు ప్రైజులు తెచ్చుంటుందండి. ఫస్ట్ సంస్థానం ఆర్కే బుల్స్ నిలవటానికే సింహ అనేది అది మామూలుగా 1 కోటికి అడిగారండి. 1,20 లక్షలకి అడిగారు. అడిగితే నేను ఇవ్వద్దు, ఆర్కే సంస్థకే పేరు తెచ్చిన ఎద్దు కాబట్టి మనం ఇవ్వద్దు, ఉంచుకుందాము, నువ్వు అందులో ఎద్దులంటే నీకు ఇష్టం ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేయొద్దు, ఉంచుదామన్నామండి. అంటే సర్లే అని ఉంచామండి. కానీ అది వైరస్ వల్ల చనిపోయింది. చాలా బాధేసింది నాకు అది. అట్లా మిగతా అన్నీ కూడా ఎద్దుల దగ్గరికి వెళ్ళేదాన్ని. నేను వెళ్ళి ఫుడ్ అవి పెడుతుంటే చూసేదాన్ని. ఇట్లా ఇంట్రెస్ట్గా పెడుతున్నా. నైట్ టైము వెళ్ళి ఎక్కువసేపు ఎద్దుల దగ్గర 1 2 వాటి దగ్గర ఉండి వాటిని రుద్దుతూ ఉండేవాళ్ళు. అవి రామకృష్ణ గారిని చూడంగానే ప్రతి ఒక్క ఎద్దులు వేసి నుంచునేది. ఆయన గుర్తుపట్టి వెళ్ళి ఇట్లా రుద్దుతుంటే దగ్గరికి వచ్చేది. నన్ను రుద్దండి. వాటికి మనుషులు అంటే ఇంత ప్రేమ ఎట్లా పెంచుకున్నాయి, అసలు గుర్తుపడుతున్నాయి, మనము వీటిని ఎట్లా వదులుకుంటాము, మన పిల్లల్లాగా ఉన్నాయి, అసలు ఉంచుకోవాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. కేవలం డబ్బు కోసం కాకుండా పశువుల పట్ల ఉన్న అమితమైన ప్రేమతోనే ఆమె ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీలక్ష్మి జీవితంలో సింహ అనే ఎద్దుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఎద్దు పందాల్లో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తూ
తమ కుటుంబానికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. దానికోసం ఆమె ₹1,00,00,000 ఆఫర్ను కూడా తిరస్కరించారు. అది మరణించినా దాని జ్ఞాపకార్థం జయసింహ అనే మరో ఎద్దును పెంచుతూ తన మమకారాన్ని చాటుకుంటున్నారు. భవిష్యత్తులో పశువుల యజమానులకు అండగా ఉంటూ నాణ్యమైన మేతను అందించేలా ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆశయం. మూగజీవాల పట్ల ఆమె చూపిస్తున్న ఈ అంకిత భావం, అడ్డంకులను అధిగమించి ఆమె సాధిస్తున్న విజయాలు నేటి సమాజంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.